అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాష్ట్ర రాజధాని వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారుతుంది. అమరావతి నగర నిర్మాణ విషయంలో ప్రభుత్వ తీరు ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఆఖరికి ఫస్ట్ పేజీలో భూములు ఇచ్చిన రైతులు కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. ఈ తరుణంలో రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉప్పులేటి దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం నమస్కారం అండి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు అమరావతి విషయాన్ని మీ పార్టీగా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఉన్న పరిస్థితిని మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? ఇప్పుడు అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చాలా కావాల్సిన అవసరం ఉందండి. రాజధాని లేని రాష్ట్రం ఎప్పుడు కూడా గుర్తింపుకి రాదు, రాణింపు ఉండదు. రాజధాని అనేటువంటి మస్ట్. కాబట్టి రాజధాని కట్టాలనే ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని తెలంగాణకి మరి అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మనకి రాజధాని అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగానే అమరావతిని రాజధానిగా మరి నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇక్కడ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ నిర్మాణాలు ఆగిపోవటం, మరి రాజకీయ కారణాల వల్ల కొన్ని అవరోధాలు రావటం, వాటి ద్వారా మరి గందరగోళ పరిస్థితి ఏర్పడటం, రాజధాని జరుగుతుందా లేదా అనేటువంటి సందేహాలు, మరి అనేక అనుమానాలు ప్రజల్లో, మరి అలాగే పెట్టుబడిదారుల్లో, అలాగే నాయకుల్లో కలగటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో అడుగు ముందుకు వేయటం జరుగుతుంది. బాగానే కొన్ని పనులు శరవేగంగానే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా గత పనుల్ని మరి పూర్తి చేయాలనే సంకల్పంతో చేసే తప్ప మరి అసలైనటువంటి రాజధాని నిర్మాణం ఇంతవరకు పునాది కూడా వాడలేదు. అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్కి కానీ ఇంతవరకు సరైనటువంటి నిర్మాణం చేపట్టడం జరగలేదు. ఏదో కొన్ని మినిస్టర్ల క్వార్టర్లు, ఎమ్మెల్యే క్వార్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, స్టాఫ్ క్వార్టర్స్ కొన్నిటికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన వాటికి కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నిర్మాణాలు అనేటువంటి కొంత జరుగుతుంది. అయితే దీనికి మరి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక అవరోధాలు, ప్రకృతి అవరోధాలు, మరి వర్షాలు వస్తే పనులు సాగకపోవటం, మరి అలాగే సరైనటువంటి సమన్వయ లోపం, డిపార్ట్మెంట్ల మధ్యలో సమన్వయ లోపం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా మనం చెప్పవచ్చు. కాబట్టి రాజధాని నిర్మాణం అనుకున్నంత స్పీడ్లో అయితే ఏం జరగటం లేదు. అయితే నిర్మాణం జరుగుతున్నట్లుగా మాత్రం కనిపిస్తుంది. కొన్ని చెట్ల నిర్మూలన, రోడ్లని కొంచెం బాగు చేయటం, మరి డ్రైనేజీలను కొంచెం పని మొదలుపెట్టడం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని అవసరమే. కాబట్టి ఆ అవసరతని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం చేయాలి తప్ప రాజకీయ కారణాల ద్వారా చేయకూడదు. ఎందుకంటే రాజకీయంగా నేను రాజధాని పెట్టాలి, మా పార్టీ పెట్టాలి, లేదంటే మాకు పేరు రావాలి అనేటువంటి ఒక వ్యక్తిగత గొప్పల కోసం కాదు రాజధాని. రాజధాని అంటే ప్రజల రాజధాని. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజధాని కట్టాలి. ప్రజలే దానికి మరి దాన్ని వాడుకునే విధంగా మీరు దాన్ని నిర్మించాలి. అంతేగాని ఏదో కొంత విదేశీ కంపెనీలకి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, గుత్తాధిపతులకి, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రాజధాని అనేటువంటిది అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం కలగజేస్తుంది. కాబట్టి అలాంటి రాజధాని ప్రజల రాజధాని అవ్వదు. ప్రజల రాజధాని అన్ని రంగాల్లో ప్రజలు అందులో నివసించే విధంగా, ఆ రాజధానిని వాళ్ళు వినియోగించుకునే విధంగా, దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందే విధంగా, దాని ద్వారా వాళ్ళ బ్రతుకు తెరువు, అలాగే అభివృద్ధి అనేటటువంటి అంశాలు వాళ్ళకి మరి జతపడి ఉండే విధంగా రాజధాని నిర్మించాలి. కానీ ఏదో కొద్దిమంది వ్యక్తులకు మేలు చేయడానికి కొన్ని విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐ కంపెనీలు, లేదంటే పెట్టుబడిదారుల గుత్త సంస్థలు వాళ్ళకి మేలు చేసే విధంగా, లేదా ఒక సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా రాజధాని అనేటువంటిది ఉండకూడదు అనేది నా అభిప్రాయం అండి. కరెక్ట్గా చెప్పారు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా కొంతమంది ప్రయోజనాల కోసం చేపడుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకొస్తుంది. ఇప్పటికే సుమారు 60-70 వేల కోట్ల రూపాయల వరకు అమరావతి పేరుతో అప్పులు చేశారు, ప్రపంచ బ్యాంకు నుంచి నాబార్డు వరకు. ఇంత పెద్ద మొత్తం అప్పులు తీసుకురావస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి భారంగా మారదంటారా? లేకుంటే ఇది అమరావతి ద్వారా తిరిగి మళ్ళీ ఈ అప్పులు తీర్చే మార్గం ప్రభుత్వానికి దక్కే అవకాశం ఉంటుందని చంద్రబాబు మాటలు నమ్మశక్యంగా ఉన్నాయంటారా? ప్రభుత్వానికి సరైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదండి. ప్రభుత్వం అసలు ఈ రాజధాని నిర్మాణానికి బడ్జెట్ ఎంత, దాని కేటాయింపులు ఎంత, దానికి కావాల్సిన నిధుల సమకూరణ ఎలా చేయాలి
అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా ఏదో అత్యధికమైన ఆశతో 1,00,000 ఎకరాల్లో రాజధాని కట్టాలి, భారీ ఎత్తున కట్టాలి, ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజధాని నిర్మించాలి అని గొప్పలు చెప్పుకుంటూ వీళ్ళ యొక్క వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తి ప్రయోజనాల కోసం మాత్రమే రాజధాని నిర్మిస్తున్నది జరుగుతుంది. కానీ అసలు వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. దీనికి ఈ రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నిధుల సమీకరణ అనేటటువంటి అంశాన్ని ఇంతవరకు ప్రభుత్వం వెల్లడి చేయట్లా. ఎందుకంటే రాజధానికి నిర్మాణానికి కేంద్రం కొంత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో మరి రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా మనకి కొంత రాజధాని మనం వాళ్ళకి అప్పచెప్పి వచ్చాం కాబట్టి ఇక్కడ రాజధాని నిర్మించుకోవడానికి కేంద్రం కొంత సహాయం చేయాల్సినటువంటి అవసరత ఉందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కానీ అది ఇంతవరకు కూడా ఏమీ ఇచ్చినట్టుగా మనకి కనిపించట్లేదు. కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి నిధులు రాజధాని నిర్మాణానికి వచ్చినట్టుగా లేవు. ప్రధానమంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, ఏదో మట్టి నీళ్లు ఇచ్చెళ్ళారు. కానీ నిధుల పరంగా ఇదిగో ఇంత ఇస్తున్నాను అనేటువంటి ప్రకటన ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. రాజధాని కట్టాల్సిన అవసరం లేనట్లుగా మరి వ్యవహరిస్తుంది. చాలా నిర్లిప్తంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి కేంద్రం దీనిలో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందజేయటం లేదనేది సుస్పష్టం. అయితే రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నిధులు ఉన్నాయి? రాష్ట్రం దగ్గర ఏ రకం సొంత నిధులు ఏం లేవు. రాష్ట్రానికి ట్యాక్సుల రూపంగా కానీ లేదంటే ఇతరత్ర ఆదాయాల రూపంలో కానీ వచ్చేటటువంటి నిధులు అవి శాలరీస్ ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికి మాత్రమే చాలటం లేదు. వాటికి కూడా చాలటం లేదు. ఇక అలాంటిది డెవలప్మెంట్ కార్యక్రమాలకి ఎలా సరిపోతుంది? కాబట్టి అప్పులు చేయాలి అంటే ఆల్రెడీ అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు గత సంవత్సరం వీళ్ళు అధికారం చేపట్టినప్పటికీ కూటమి ప్రభుత్వానికి అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్న 24th జూన్ వరకు వాళ్ళకి అప్పు ఎంత ఉందంటే 9.74 lakh crores ఉంది. 9.5 లక్షల కోట్లకు పైగా అప్పు అనేటువంటిది ఉంది. వీళ్ళు చెప్పేది 4.5 లక్షల కోట్లే అప్పు అని అంటారు. కానీ 4.5 లక్షల కోట్లు అనేటువంటిది ఏంటంటే అది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. కానీ ఇందులో కార్పొరేషన్లు అవనండి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అవనండి, డెవలప్మెంట్ కార్పొరేషన్ అవనండి, మరి ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తున్నటువంటి అప్పుల్ని చూపించట్లా. అవన్నీ కూడా అప్పులే. కాబట్టి ఆ అప్పులను కూడా మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 10 లక్షల కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరింది. కాబట్టి ఇందులో ప్రభుత్వం కొంచెం మరి శ్రద్ధ వహించాలి. ఈ అప్పుని ఏ రకంగా అధిగమించాలి? ఇంతవరకు రాజధాని కట్టలేదు, 10 లక్షల కోట్ల అప్పు ఉంది ఇక్కడ. కానీ ఇంకా అప్పు ఇవ్వడానికి ఏ సంస్థలు ముందుకు రావు. ఎందుకంటే FRBM అనేటటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా లోన్ తీసుకోవడానికి వీల్లేదు. FRBM నామ్స్ ప్రకారంగా అయితే మీకు 3% ఆఫ్ జిఎస్డిపిలో 3%కి మించకూడదు. కానీ ఇది ఎప్పుడో మించిపోయింది. ఇది గ్రాడ్యువల్గా మించిపోతుంది. జగన్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మించిపోయింది, ఇప్పుడు మించిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం ఏ రాజధాని కట్టకుండానే ఎక్కువ అప్పులు చేసడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాజధాని కోసం ఈయన అప్పులు చేసేది ఏమి లేదు. ఇంతవరకు 70-80 వేల కోట్లు అప్పు చేశారు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి. ఈ అప్పులు ఎందుకు వాడుతున్నారు అనేది తెలియటం లేదు. అది వివరణ కూడా ఇవ్వటం లేదు. రెండోది, ఈ అప్పులే కాకుండా ఇంకా గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన కాంట్రాక్టర్ బాకీలు అంటే ఆ యొక్క వర్క్ పేమెంట్ బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అప్పులే. కాబట్టి ఈ అప్పులు చూపించట్లేదు. దీనికి ఎందుకంటే ఇవన్నీ అప్పులు చూపిస్తే ఆర్థిక పరిస్థితి చాలా అప్పులమయంగా ఉందని చెప్పి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అలాగే ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వదు, కేంద్రం ఇవ్వదు. మరి అలాగే ఏ రకమైనటువంటి ద్రవ్యనిధి సంస్థలు ఏవి కూడా ఇవ్వవు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాచిపెట్టి ఓన్లీ ప్రభుత్వ పరంగా చేసిన అప్పును మాత్రమే చూపిస్తూ మిగతా అప్పుని వాళ్ళు దాచిపెట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని CAG ఆల్రెడీ మరి దాన్ని లేవనెత్తింది. ఎందుకంటే ఇది మీరు సరైనటువంటి సమాచారం ఇవ్వటం లేదు, మీరు అప్పుల్ని తక్కువ చేసి చూపిస్తున్నారు, తర్వాత అప్పులు అనేటువంటివి సరైనటువంటి క్లాసిఫికేషన్ చేయటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తే మీకు అసలు అప్పు అనేది ఇచ్చే పరిస్థితే లేదు. కాబట్టి CAG లెక్కల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం దివాళా పరిస్థితిలో ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప మహానగరం కట్టడం అనేటువంటిది ఎంతవరకు సాధ్యం అనేటటువంటిది ప్రభుత్వం ఆలోచించుకోవాలి.
ఒక పక్కన ప్రభుత్వం నడవాలి, డే టు డే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. మరి అది కాకుండా ప్రజలకు కావాల్సిన అవసరతలను తీర్చాలి, రోడ్లు వేయాలి, కాలువలు వేయాలి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలి, ఆహార సమస్యను బయటపడాలి, వ్యవసాయ సహాయాలు చేయాలి, పారిశ్రామిక ఉత్పత్తులు చేయాలి, మరి ఇన్ని రకాలైనటువంటి పెన్షన్లు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇవన్నీ చేయటం ద్వారా ఎంత ఖర్చు అవుతుంది, మరి రాజధానికి ఎంత ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఒక ప్లాను లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మేము ఏదో ఒక పెద్ద ప్రపంచ రాజధాని నిర్మిస్తామని చెప్పటం అనేటువంటిది పచ్చి అబద్ధం. మీరు చెప్పేదంతా కూడా చాలా మనం ఏమంటామంటే వాటిని తప్పుడు సమాచారం ప్రజలకి అందజేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు చాలా కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా సహాయం చేయాల్సి ఉండగా ఏ విధమైన సహాయం అందించట్లేదు. కనీసంగా అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం వహిస్తే అమరావతి భౌతవ్యం ఏమవుద్ది అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు రాజధాని నిర్మాణంలో రాజధాని వాళ్ళు చట్టబద్ధత చేసినట్లయితే రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది. రాజధాని నిర్మాణం వేగవంతం అవ్వాలి అంటే కేంద్ర సహాయం అవసరం. కాబట్టి కేంద్రం సహాయం ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకుంటుంది. కాబట్టి వాళ్ళు చట్టబద్ధత చేసినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అది నిధుల్ని మనం ఇవ్వాల్సి వచ్చినటువంటి బాధ్యత వస్తుంది. కాబట్టి వాటిని ఆపు చేయడం జరిగింది. అంతేకాకుండా విభజన చట్టంలో మనం రాజధాని కోల్పోయినందుకు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. అక్కడ హైదరాబాద్లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. వాటిని విభజన చేయాలి, వాటి వాల్యూని కట్టాలి, ఆ డబ్బు మనకు రావాలి. ఆ డబ్బు మనకి వచ్చే విధంగా చేయాలని కేంద్రం వాళ్ళ మీద ఒత్తిడి చేయటం లేదు. తెలంగాణ మీద ఒత్తిడి చేస్తే మన లెక్కల ప్రకారంగా మనం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి లెక్క ప్రకారంగా 1,45,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సి ఉంది. అంతేకాకుండా ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లుల రూపంలో బకాయిలు ఉన్నారు. ఇంకా 800 కోట్ల రూపాయలు ఏదో సెస్, మళ్ళీ ఎక్సైజ్ సుంకాలు ఇట్లాంటిలో డబ్బులు రావాల్సినవి ఉన్నాయి. కాబట్టి 1,50,000 కోట్ల పైగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావాలి ఆస్తుల విభజన ద్వారా. దాన్ని ఎవరు అంటుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే వెళ్ళిపోయి ఆస్తులన్నీ వాళ్ళకి అప్పచెప్పి వచ్చాడు. ఎలా అప్పచెప్తారండి? ఆయన రాసి ఇచ్చే వచ్చాడు 3వ రోజునే వెళ్ళిపోయి, మీరు వాడేసుకోండి అని చెప్పి. మాకు డబ్బులు ఎంత ఇస్తారు? కనీసం కేసీఆర్ అనేవాడు రాష్ట్రాన్ని తీసుకున్నాడు, రాజధాని తీసుకున్నాడు. మనం రాజధాని కడటానికి మరి శంకుస్థాపనకు వచ్చి ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇవ్వకోకుండా చేతులు దులుపుకు వెళ్ళిపోయాడంటే ఎంత దుర్మార్గం అండి. ఆంధ్ర ప్రజలు మీకు రాజధానిని మీకు కట్టబెట్టారు, మీరు వచ్చి మా రాజధానికి ఒక్క రూపాయి ఎవరా? మాకు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నారు. మీరు ఆ అప్పులో ఎంతో కొంత ఇస్తే ఈ పాటికి రాజధాని అటువంటి నిర్మాణం జరుగుతూ ఉండే. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉంది ఇది. సుప్రీంకోర్టులో తేలకోకుండా వాళ్ళు ఏమి ఇవ్వరు మనకి. అందుకని కేసీఆర్ జగన్ మైత్రి బంధం వల్ల అతను ఎప్పుడూ కూడా ప్రెజర్ పెట్టలేదు తెలంగాణ ప్రభుత్వం మీద. మాకు వచ్చే డబ్బులు ఏంటని మొత్తం ఒకసారి ఇవ్వకపోయినా కొంత ఇవ్వచ్చు కదా. అందులో కొంత ఎంత కావాలి రాజధాని కట్టడానికి? ఒక సెక్రటేరియట్ కట్టడానికి, ఒక అసెంబ్లీ కట్టడానికి, ఒక ప్రభుత్వ ఆఫీసులు కట్టడానికి ఆల్రెడీ సగం కట్టే ఉన్నారు. మరి ఇది ఎంత కావాలి? ఒక 50,000 కోట్లు వచ్చినా ఈ పాటికి రాజధాని పూర్తి అయి ఉండేది. రాజధాని అంటే వీళ్ళ దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో రాజధాని అంటే అన్నీ ఏర్పాటు చేసి రెడ్ కార్పెట్ పరిచి విదేశీ కంపెనీలని మరి పెద్ద పెట్టుబడిదారులని స్వాగతం పలికి వాళ్ళ కోసం రాజధాని కడుతున్నాడు. అయినా ఎవరు డబ్బులతో కడతాడు? ఎవరు పన్నులతో కడతాడు? వాళ్ళకన్నీ పన్ను రాయితీలు ఇస్తారు, వాళ్ళకన్నీ భూమి రాయితీలు ఇస్తారు, వాళ్ళకన్నీ ఎలక్ట్రిసిటీ రాయితీలు ఇస్తారు. మీరు అన్ని సబ్సిడీలు పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. మరి ఆ రకంగా 99 పైసలు పర్ ఏకర్ వైజాగ్లో వీళ్ళు కాగ్నిజెంట్కిను అలాగే టీసీఎస్కి మీరు స్థలాలు కేటాయించారు. అవి ఒక్కొక్కటి 400 కోట్ల రూపాయలు పైగా విలువ చేసేటువంటి భూములు. అదేమంటే ఇదిగో ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. ఉద్యోగ కల్పన ఎంతమందికి ఇస్తారు? ఒక 50 మందికి 25 మందికి ఇస్తారేమో ఆంధ్ర వాళ్ళకి. ఆ 50 మంది 25 మందికి ఇచ్చే ఉద్యోగాల కోసం, వాళ్ళ జీతాల కోసం నువ్వు ఇన్ని 100,000 కోట్ల రూపాయల భూముల్ని వాళ్ళకి దారదత్తం చేస్తారా? వాళ్ళు ఏమన్నా బికారీ కంపెనీలా? వాళ్ళు ఏమన్నా నష్టపోయి ఉన్నటువంటి కంపెనీలా? వాళ్ళు ఫుల్గా ప్రాఫిట్స్లో ఉన్నటువంటి కంపెనీలు. వాళ్ళు కొనుక్కోవచ్చు. వాళ్ళకి ఆఫీస్ పెట్టుకోవాలంటే కొనుక్కోమనండి, కొద్దిగా కన్సెషన్ ఇవ్వండి. అంతేకాని 99 పైసలకి ఎకరం ఇస్తారా? మీరు ఏ విధంగా ఇస్తున్నారు ఈ రకమైనటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్? కాబట్టి దీనిలో పెద్ద స్కామ్ కనిపిస్తుంది అనేటువంటిది మా అభిప్రాయం.
ఇంకొకటి సార్, ఇప్పుడు ముఖ్యమైనది అమరావతికి సంబంధించి భారీగా అప్పులు వస్తున్నాయి, కేంద్రం నుంచి సహాయం రావట్లేదు డబ్బుల్లో. వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ వరద నివారణ చర్యలు అనేటువంటి పేరుతో లిఫ్ట్లు కట్టడం, కాలువలు తవ్వడం, రిజర్వాయర్లు నిర్మించడం, వీటికే భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారు అనే అభిప్రాయం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అదే జరుగుతుందండి. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు వీళ్ళు తెచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా ప్రాథమికమైనటువంటి వర్కులకే అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల లో లయింగ్ ఏరియాస్లో రాజధాని అనేటువంటి పెట్టడం వల్ల వరద ముంపుకు గురవుతుంది. వరద ముంపుకు గురైనప్పుడు ఆ నీళ్లు నిల్వ ఉండటం, పనులన్నీ ఆగిపోతున్నాయి. పనులన్నీ ఆగిపోవడానికి కావాల్సినటువంటి వాటర్ని లిఫ్ట్ చేయడానికి కావాల్సిన లిఫ్టింగ్ సౌకర్యాలు, డ్రైనేజ్ సౌకర్యాలు, రోడ్లు పాడైపోతే రోడ్లు మరమ్మతు సౌకర్యాలు, చెట్లు పెరిగిపోతే చెట్లు తీసివేత కార్యక్రమాలు, వీటికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈయన. కాబట్టి ఈ ఖర్చులన్నిటితో ఇప్పటికి అసలు అసెంబ్లీ భవనం పూర్తయి ఉండేది. కానీ అవి పెట్టుకోకుండా, అది కాకుండా వరదలు వస్తున్నాయి. వర్షాలు వచ్చేది ఒకటి, వరదలు వచ్చి మీద పడుతున్నాయి. గత సంవత్సరం వరదలు వచ్చి విపరీతంగా మునిగిపోయింది రాజధాని ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఇక్కడ ఈ కొండవీటి వాగు వచ్చి మీద పడినప్పుడు మరి దానికి గోడలు కట్టాల్సిన అవసరం ఉంది, కట్టలు కట్టాలి, పెద్ద పెద్ద వాల్స్ కట్టాలి, అవి రాకుండా చేయాలి. ఇలాంటి ప్రాంతంలో రాజధాని మరి నిర్మించడం అనేటువంటిది మరి అంత తెలివైన నిర్ణయంగా మాకు కనిపించడం లేదు. ఎందుకంటే కట్టదు ఇదే ప్రాంతంలో కొంచెం సాలిడ్ రాక్ ఏరియాని తీసుకుని కట్టితే బాగుండేది. కానీ ఇక్కడ ముంపు ప్రాంతంలో కట్టడం, నది ఫేసింగ్లో ఉండటం, నది పరివాహక ప్రాంతం అంటే ముంపు ఎప్పుడూ ఉండేది, వాళ్ళు ఇప్పుడు పోయేది కాదు. అయితే ఈ చర్యలన్నీ చేయాలి. రాజధాని కట్టుకుంటున్నప్పుడు మరి ప్రజలు నివసించే ప్రాంతంలో కనుక వరదలు వస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం బోళ్ళు జరుగుతాయి. కాబట్టి వాటన్నిటిని అధిగమించాలి అంటే ఇవన్నీ కట్టక తప్పదు. కాబట్టి ఎన్ని కట్టి రాజధాని ఎప్పుడు కడతారు అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కట్టడానికే డబ్బులన్నీ అయిపోతుంటే రాజధాని నిర్మాణానికి ఎప్పుడు డబ్బు, అసలు రాజధాని నిర్మాణానికి ఎప్పుడు వేస్తారు? ఇంతవరకు రైతులకు ప్లాట్లు అలాట్మెంట్ జరగలేదు. వాళ్ళకి డివైడ్ చేసి ఇది మీ ప్లాట్ అని నంబరింగ్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏ రకమైన రోడ్లు వేయలేదు. వాళ్ళకి ఏ రకమైన విద్యుత్ సౌకర్యాలు ఇవ్వలేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి డ్రైనేజ్ సౌకర్యాలు ఇవ్వలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ, వాళ్ళ వ్యాపార సంస్థలు కట్టుకోవడానికి కానీ కావాల్సినటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. నేను రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతాను, మెట్రో రైళ్లు కడతాను, విమానాశ్రయాలు కడతాను, లేదంటే నౌకాశ్రయాలు కడతాను, ఇవన్నీ మీరు చెబుతున్నారు తప్ప రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతులని మీరు పట్టి పీడిస్తున్నారు. రాజధాని రైతులు త్యాగం చేసి ఇచ్చారు మీకు డబ్బులు లేవని మీరు ఆ రోజున అడిగితే, అయ్యా మా భూములు తీసుకోండి, భూమి మాకు కొంత ఇవ్వండి చాలు, రాజధాని అయితే కట్టండి, మా ఏరియాలో రాజధాని కడితే మేము లాభం పొందుతాం, మా భూములకు కూడా విలువ వస్తుంది, కాబట్టి మీరు కట్టండి అని చెప్పి వాళ్ళు త్యాగం చేసి మీకు భూములు ఇస్తే, అది రైతుల త్యాగాలని మీరు విదేశీ వ్యాపారస్తులకి మీరు వాళ్ళకి పూలు జల్లి మరి రెడ్ కార్పెట్ పంచి మీరు పిలుస్తున్నారంటే మీరు ఎవరి త్యాగాన్ని ఎవరికి బలి చేస్తారండి? మరొక ముఖ్యమైన ప్రశ్న, మీరు చాలా కీలకమైన అంశాన్ని, రైతు భూమి త్యాగం చేసినటువంటి రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళ బాగోగులు పూర్తిగా తీర్చలేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. రెండో దశలో మళ్ళీ 20,000 ఎకరాలు తీసుకుంటాం, రేపు 3వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తాం అంటూ మళ్ళీ ఈ రాజధానిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న భూములే 11 ఏళ్లగా ఏం చేయాలో అర్థం కాక, ఏం కార్యక్రమాలు చేస్తున్నారో తెలియక ఖాళీగా ఉంటే, రెండో వైపు మళ్ళీ 20,000 ఎకరాల భూములు తీసుకోవడం, అందులో ఎయిర్పోర్ట్ కడతాం, స్పోర్ట్స్ సిటీ పెడతాం, ఇవన్నీ ప్రభుత్వం మాటలు. వీటిని మీరు ఎట్లా చూస్తారు? రెండో దశ ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది అర్థం లేనిది. ఇది ఎందుకంటే ఈ భూమి సరిపోతుంది, ఈ భూమి ఎక్కువ తక్కువ, ఈ భూమిని ఏం చేస్తారు మీరు? ఇంత భూమిని తీసుకుని ఏం చేస్తారు? రాజధాని సౌకర్యాలంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే వేరే విదేశీ సంస్థలకి ల్యాండ్ అమ్ముకోవటమా? వాళ్ళకి చీప్ రేటుకి అప్పచెప్పటమా? లేదా వాళ్ళే కట్టుకోవడానికి కావాల్సిన రోడ్లు వేసి ఇవ్వటమా? వాళ్ళకి సౌకర్యాలు కలగజేసి ఇవ్వటమా? ఏంటి మీ ఉద్దేశంలో రాజధాని నిర్మాణం అంటే? రాజధానికి మీరు కావాల్సిన ప్రభుత్వ ఆఫీసులు మాత్రమే మీరు కట్టాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయటం కోసం కాదు రాజధాని ప్రజలకి అవసరమయ్యేటట్టుగా మీరు నిర్మించాలి. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు రోడ్లు వేసుకుంటారో లేదంటే ఏం చేస్తారో ఫీజులు పెట్టండి, ఒక రూల్స్ పెట్టండి, ఇదిగోయా ఇక్కడ కట్టాలంటే ఇది ఈ రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ ప్రకారం మీరు కట్టండి, మీరే కట్టుకోండి, మేమేం కట్టేమో అని మీరు చెప్పాలి. అలా వేసుకోలేనప్పుడు మీకెందుకు? ప్రభుత్వానికి అసలే రుణాలు దొరక్క, ఉన్న డబ్బు లేక నానా బాధలు పడుతున్నప్పుడు మీరు ఎవరో ప్రైవేట్ రంగ సంస్థలకు మేలు చేయటం కోసం ఇంతింత రోడ్లు, ఇంతింత సౌకర్యాలు, మరి యొక్క పార్కులు మీరు అన్నీ వేసి ఇస్తానంటే ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతారండి? ఇది ప్రజల సొమ్ము, మీ ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రజల ఆడిట్ ఉంటుంది,
మీరు ఖర్చు చేసే ప్రతి పైసా మీద ప్రజలు నిగదీసి అడుగుతాం, మేము కూడా అడుగుతాం. ఎందుకంటే ఇదన్నీ రాజకీయ పార్టీలు, మాది ప్రతిపక్ష పార్టీ, మేము అడుగుతాం మీకు. ఎందుకంటే మీరు చేసేటటువంటి ఖర్చులు మీది కాదు, అది ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానికి వీల్లేదని C&AG కూడా మీ మీద అక్షంతలు వేసింది. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలకు వెళ్ళొద్దు. నేను ఇంతకుముందే చెప్పాను, ఈ భూములు ఎందుకు తీసుకుంటున్నారు రెండో విడత తీసుకోవద్దు, తీసుకోవాల్సిన అవసరం లేదు. మొదటి విడత ఇచ్చిన వాళ్ళకే మీరు న్యాయం చేయలేకపోయారు. వాళ్ళలో అనేక అనుమానాలు, బాధలు, అనేక మంది చనిపోతున్నారు, అనేక మందికి పాపం మనుగడ లేక చచ్చిపోతున్నారు. వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు, ఇల్లు కట్టుకుని అద్దెకిచ్చుకుంటే అద్దెల మీద బతుకుతామంటే ఇంతవరకు భవన నిర్మాణాలు చేసుకునే పరిస్థితులు లేవు. మరి ఈ రకం మునిగిపోయి ఉంటుంది రాజధాని అన్ని విధాలుగా పాపం వాళ్ళు కోల్పోయి ఉన్నారు. ఏ రకంగా బతుకుతారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి కౌలు డబ్బులు కూడా సరిగా వేయటం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రైతు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయినాయి. వాళ్ళ కూతుర్లు పెళ్ళిళ్ళు చేశారు కట్నం ఇస్తామని ఆశతో. అది కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు, కట్నం అంటే బహుమతి అనుకోండి, పని కూతురికి బహుమతి ఇస్తామని చెప్పి, కట్నం అనేది ఇల్లీగల్ వాడు కానీ బహుమతికి ఇస్తామని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళిళ్ళు కూడా మరి చెడిపోయే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకుంటానికి కావాల్సిన ఫీజులు కట్టడం, అదిగో భూమి ఉందలే వస్తుందిలే, అది అమ్ముకుంటే మనకు వస్తుందిలే అనే పాయింట్లో వాళ్ళు భరోసాతో చేసినటువంటి ప్రైవేట్ అప్పులతో చదివిస్తున్నటువంటి ఈ యొక్క రైతుల కుటుంబాలు మరి చిన్నాభిన్నం అయిపోయినాయి. కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి జీవన విధానం లేకపోవటం, వాళ్ళకి సంపాదన లేకపోవటం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు క్షీణించడం, మరి మెడికల్ ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవటం, కొంతమంది చనిపోవటం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రైతులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. అలాంటి రైతుల్ని మీరు కాపాడలేని పరిస్థితిలో ఉంటూ మీరు అధికారంలోకి వచ్చారు. ఓకే, జగన్ ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేసింది, రాజధాని కట్టకూడదు, 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చి మరి రాజధాని నిర్మాణాన్ని చాలా డిలే చేసింది. దానివల్ల చాలా నష్టం జరిగింది. చాలా ఆ యొక్క నిర్మాణ పనుల యొక్క వ్యయం పెరిగిపోయింది, చేసిన అప్పుల మీద వడ్డీలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగం. కానీ మీరు అదే తప్పు చేస్తున్నారే. మీరు మాత్రం ఏం చేస్తున్నారు? మీకు ఉన్న భూమినే వాడుకునే పరిస్థితుల్లో మీరు లేరు. మరి కొత్త భూమిని తీసుకుని ఎవరికి ఏం చేస్తారు? భూమిని అమ్ముకుని చేస్తారా? అసలు మనకు రావాల్సినటువంటి ఓటా తెలంగాణ నుంచి ఎందుకు అడగట్లేదు? మీరు సుప్రీంకోర్టులో కేసుని ఎందుకు పర్సూ చేయటం లేదు? మీరు కేసీఆర్ దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డిని అడగండి డబ్బు. సో పెండింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొంత పార్షియల్ పేమెంట్ అడగండి. ఎందుకు ఇవ్వరు? మనకి ఇవ్వాల్సిన వాళ్ళైతే చక్కగా సెక్రటరీ కట్టుకున్నారు, వాళ్ళు అన్ని రకాలుగా రోడ్లు బాగు చేసుకున్నారు, మెట్రోలు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మనకేది? కాబట్టి మీరు రావాల్సినటువంటి బాకీలని వసూలు చేయకోకుండా కొత్తగా అప్పులు చేసుకుంటూ మీరు ప్రజల మీద పన్నులు భారం వేస్తూ రైతులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వకోకుండా చేస్తూ అన్ని విధాలుగా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి విధానంతో మీరు ముందుకెళ్తున్నారే తప్ప ఇందులో ఏ రకమైనటువంటి ప్రజలకి అవసరమైన, ప్రజలకి అనుగుణంగా, ప్రజలకి ప్రయోజనకారిగా ఉండేటటువంటి రాజధానిగా మీరు దీన్ని రూపుదిద్దటంలో విఫలమయ్యారనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ దేవిప్రసాద్ గారు. ఇది అమరావతి విషయంలో ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలని, అందుకోసం రాజధాని నిర్మాణానికే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తుల్లో వాటా, వీటిని సాధించి రాజధాని నిర్మాణం పూర్తి చేయలే తప్ప అప్పుల్లో ముంచేసి రైతు సమస్యలను విస్మరించి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో అదనంగా భూములు సమీకరించి మొత్తం రాజధానిని గందరగోళంలో నెట్టే ప్రయత్నం కూడదు అని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.